గుంటూరులో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వైసీపీపై కీలకమైన వ్యాఖ్యలు చేశారు. 2019 నుంచి 2024 వరకు టీడీపీ నాయకుల్ని ఎలా కొన్నారని ప్రశ్నించారు. టీడీపీలో గెలిచిన వారిని వైసీపీలో ఎలా చేర్చుకున్నారని మండిపడ్డారు. గుంటూరు వెస్ట్లో గెలిచిన టీడీపీ ఎమ్మెల్యేని వైసీపీలో ఎందుకు చేర్చుకున్నారంటూ ఆయన ప్రశ్నించారు. 2019 నుంచి 24 వరకు జరిగిన అవినీతి గురించి వైసీపీ వాళ్లు దేవుడి మీద ప్రమాణం చేసి చెప్పాలని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. మరి నేను వాటి గురించి అంబటి రాంబాబు గారిలా నేను మాట్లాడలేను. మా గుంటూరు వెస్ట్లో 2019, 24 మధ్య మద్దాలగిరి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు. ఆయన ఎలా వెళ్ళారంటే ఆ రోజు కొన్నారా వాళ్ళు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అవినీతి మొత్తం 30% మందు మీద కమిషన్ ఇవన్నిటి మీద వాళ్ళందరూ ప్రమాణం చేసి చెప్తే డెఫినెట్గా మేము కూడా వచ్చి ప్రమాణం చేసి చెప్తాం. మద్దాలగిరి గారిని ఏం చేశారు వాళ్ళు? జగన్మోహన్ రెడ్డి గారిని చూసి లేకపోతే అంబటి రాంబాబు గారిని చూసి వచ్చారు ఆయన. ఇవన్నీ మామూలుగా జరుగుతూనే ఉంటాయి.